అదే అడవిలో నివసిస్తున్న జరా అనే ఒక అసుర వంశానికి చెందిన శక్తివంతమైన స్త్రీ ఆ 2 శిశువు భాగాలను చూసి చలించిపోయింది. తనకున్న అపారమైన శక్తిని ప్రయోగించి మరియు మాతృత్వ భావంతో ఆ 2 భాగాలను జోడించింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ 2 భాగాలు కలిసిపోయి ఒక సంపూర్ణమైన శిశువు జన్మించాడు. జరా ఆ బాలుడిని కాపాడి పెంచి ప్రేమతో చూసుకునేది. ఆ బాలుడికి జరాసంధుడు అని నామకరణం చేసింది. రోజు రోజుకు అతడు బలంగా మారి అసాధారణ శారీరక శక్తిని సంపాదించి ఇతర పిల్లల కంటే వేగంగా ఎదిగి యువకుడయ్యాడు. సమయం చూసుకొని జరా ఆ యువకుడిని వెంట పెట్టుకొని బృహద్రాదుడి దగ్గరకు తీసుకువెళ్లి ఇతనే మీ కుమారుడు అని పరిచయం చేసింది. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి ఆనందంతో కన్నీరు పెట్టుకొని తన తప్పును గ్రహించాడు. తన కుమారుడిని రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు. కాలక్రమేణా బృహద్రాదుడు తర్వాత జరాసంధుడు మగధ రాజయ్యాడు. అలా మగధ రాజ్యం మరింత శక్తివంతంగా మారింది. కంసుడి మరణం తర్వాత శ్రీకృష్ణుడితో శత్రుత్వం పెంచుకొని 1 కాదు 2 కాదు మధురపై సుమారు 16 దండయాత్రలకు శ్రీకారం పలికాడు. ప్రతిసారి ఓడిపోయినా అహంకారం మాత్రం తగ్గలేదు. బలం అహంకారానికి దారి తీస్తే వినాశనం తప్పదు. జీవుడి యొక్క జన్మ రహస్యాన్ని విధి అనేది చివర్లో గుర్తు చేస్తుంది. అలా ప్రయాణం కొనసాగింది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.